Nisi brother declared that he'll take some time and he asked me to testify. Praise the Lord. హ్యాపీ ఫాదర్స్ డే ఎవ్రీబడి. మంచి ఎమోషనల్ మూమెంట్లో ఉన్నాం. ఫాదర్స్ డే అనగానే చాలామందికి చెప్పాలి అని కొంతమందికి ఉన్నా కానీ ఈరోజు మా నాన్న మాతో లేడు. ఐ రియలీ కంట్రోల్ దిస్. అండ్ ఇఫ్ యూ ఆర్ బ్లెస్డ్ విత్ అ ఫాదర్, మీ తండ్రి కానీ మీతో ఉన్నట్లయితే చెప్పండి. ఫాదర్స్కి లవ్ యూ చెప్పము. రేర్లీ ఫాదర్తో మాట్లాడతాం. తండ్రి కొడుకులు స్పెషల్లీ ఇద్దరు మాట్లాడుకోరు. నాన్న ప్రేమిస్తున్నామని ఉండదు. అమ్మని ముద్దాడతాము, దగ్గర తీసుకుంటాం, అన్నీ మాట్లాడతాం, కానీ తండ్రి దగ్గర ఏదో మాట్లాడడం. ఐ మిస్ మై ఫాదర్ దిస్ డే. అండ్ దెర్ ఆర్ మెనీ ఫాదర్స్ ఆల్సో. లైక్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ నిసి బ్రదర్ ఎగ్జాంపుల్కి. వాళ్ళ రాజు బ్రదర్ది కూడా స్టేటస్ చూస్తూ ఉండే. తండ్రులు ఫ్యామిలీని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో ఒక కారణం వల్ల దగ్గర కూడా ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా తండ్రిగా మనకు నిలబడ్డదైతే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఫస్ట్లీ ఆయనకి ఆ ఫాదర్స్ డే, అబ్బా ఫాదర్, తండ్రి దేవా అని ఆయనకు చెప్పలు కొట్టి గణపరచవచ్చు. సో సాక్ష్యంగా చెప్పాలి అంటే బాప్తిజం తీసుకునే వాళ్ళకి స్పెషల్లీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో 8 సంవత్సరాల ముందు ఇవాళ ఫాదర్స్ డే రోజే నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. సో దేవుళ్ళలో నాకు 8వ పుట్టినరోజు 18th June 2018 నేను తీసుకోవడం జరిగింది. సో ఈ 8 సంవత్సరాలలో అంటే ప్రభులో ఒక్కసారి మనం ఉన్నాము అంటే అది ఒక ధైర్యం, అది ఒక నమ్మకము. ఎన్నో సందర్భాలు కోవిడ్ టైంలో మరణం అంచులో వచ్చినా కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే బాప్తిజం తీసుకున్నామంటే యేసుప్రభు ఉన్న నావలో మనం వెళ్తున్నట్టు, మనమున్న నావలో యేసుప్రభు ఉన్నట్టు. ఎలాంటి తుఫాన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు ఉన్నాడు అనేటట్టు ఒక ఆశ్రయము. అన్ని విషయాలలో ఆరోగ్యమే కావచ్చు, సంపదే కావచ్చు, గౌరవమే కావచ్చు, మనం ఎన్నో సమస్యల్లో ఉంటాం. అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక భాగం అది. ఎన్ని ఉన్నా కానీ దేవుడు మనకు ఉన్నాడనే ధైర్యం ఇవ్వడము అనేది దేవుడిలోనే జరుగుతుంది. ఈ 8 సంవత్సరాలలో ఎన్నో నేను చూసినప్పటికీ, ఎన్ని ఎదుర్కొన్నా అన్నిట్లో నాకు నవ్వు ఉంది. నా ముఖంలో ఒక నవ్వు ఉంది, నా గుండెలో ఒక ధైర్యం ఉంది. ఇది దేవుడు ఇచ్చింది. అంటే ఐ డిక్లేర్ దిస్. ఎవరు ఏమండరుగా అవుతున్నాం ఎవరికి తెలియదండి. చర్చ్లో రాగానే ఎవ్రీబడి విల్ సే ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అంటే బాగున్నామనే చెప్తాం, కానీ ఎవరి యుద్ధాలు వాళ్ళవే, ఎవరి పోరాటాలు వాళ్ళవే. ఎవరి దగ్గర చెప్పుకున్నా చెప్పుకోకపోయినా దేవుడు మన మనసుల్ని చూసి ఉన్నాడు. ఆయన దగ్గర సిగ్గు మొమాటం లేకుండా మనం ఏడవగలము. దేవుడు ఆ నిబ్బరాన్ని ఇచ్చి ఉన్నాడు అన్ని విషయాలలో. ఇది నేను ఒకటి చెప్పట్లేదు. తట్టుకునే శక్తిని, సామర్థ్యతను, స్తోమతని, ఐశ్వర్యాన్ని, సంపదని, పనిని, మనకున్న అన్నిటినీ మనం కొన్నిసార్లు చూసుకోము. అంటే మన ఆశీర్వాదాలే. ఈరోజు లేచి ఇక్కడ నిలబడి రావడము, కనీసం మాట్లాడగలగడం కూడా. గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ తట్టుకునే బ్రతుకులు కాదు మనది. విర్రవీగిపోతూ ఉంటాం ఎన్నోసార్లు, మనం ఇది మనం అది అని. కానీ ఒక్కసారి ఒక ఆరోగ్య సమస్య వచ్చినా, ఏదో ఒక ఆర్థిక సమస్య వచ్చినా ఏది తట్టుకునేటట్టు మనుషులం కాదు మనము. కానీ మన నిబ్బరం ఏమిటి అంటే దేవుడు. అండ్ లాస్ట్ వీక్ ఐ వాంటెడ్ టు సే దిస్. లైక్ నిస్సీ బ్రదర్ లాస్ట్ వీక్ గిఫ్ట్స్ ఇవ్వడం మీరు గమనించినారా టు ద చర్చ్? ఐ ఫెల్ట్ దట్ ఈస్ హౌ ఫాదర్ విల్ థింక్. అంటే ఆయనను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నేను తప్ప, హీ వాజ్ మైండ్ఫుల్. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, హీ బాట్ అ టార్చ్. చాలా చున్కే తెచ్చిన గిఫ్ట్స్ తెచ్చినాడు. మాట వరుసకు కాదు అది. సిస్టర్ సువార్త చెప్పినప్పుడు మైక్ వినిపించలేదు అని చెప్పినప్పుడు, అంటే అది ఉండాలి అని ఆలోచించి ఒక తండ్రి అట్లానే ఆలోచిస్తాడేమో మన గురించి. ఐ ఫీల్ మనము ఒకవేళ నిజంగా సరెండర్ చేసుకోగలిగితే, ఇక్కడ మెసేజెస్లో కూడా బ్రదర్ ఒకసారి చెప్పి ఉన్నారు, తండ్రి మనల్ని ఎలా చూస్తాడో అని మనల్ని తండ్రి కళ్ళ ద్వారా చూసుకోగలిగితే మనం ఏంటి అని మనకు అర్థమవుతుంది. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఐ సీ యూ బ్యూటిఫుల్. ఇప్పుడు నేను అందంగా ఉన్నానా అని నేను అనుకోవచ్చు, కానీ నా తండ్రికి నేను ఎలా కనిపిస్తాను? అందంగానే కనిపిస్తాను. అలాగే మనకు కొన్నిసార్లు నేను ధైర్యం లేనివాడిని, పిరికివాడిని, ఏదో ఒకటి అనుకుంటాము. కానీ దేవుడి దృష్టిలో, తండ్రి దృష్టిలో మనం ధైర్యం కలిగిన వాళ్ళమే. అలాంటి నిబ్బరం దేవుడు మనకు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, అంటే వీ షుడ్ బి రెప్లికా ఆఫ్ క్రైస్ట్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, నా పర్సనల్ ఫీలింగ్గానే చెప్తున్నాను ఇదంతా. I feel God loves us in the same way. God knows all the desires of our hearts. He knows what our needs are. అండ్ నాకు ఇన్ని రోజులు ఇక్కడ దాకా నిలబడి చెప్పి ఈ సాక్ష్యంగా నేను చెప్పగలుగుతున్నానంటే దేవుడికే మహిమ. సో గాడ్ బ్లెస్ దిస్ టెస్టిమనీ. అండ్ స్పిరిచువల్ ఫాదర్ అంటాం కదా, స్పిరిచువల్ గ్రాండ్ ఫాదర్ ఈయన నాకు. ఐ కీప్ టెల్లింగ్ దిస్. అంటే మా అన్నయ్యని ఫస్ట్ ఈయన చెప్పిన తర్వాత, దేవుడిలో నడిపిన తర్వాత, ఫ్యామిలీస్లో ఇది చాలా పర్సనల్గా చెప్తున్నాను నేను. కొన్ని అంటే ఐఎమ్ మూడ్, ఫాదర్స్ డే అనగానే కొంచెం ఎమోషనల్ ఎట్లనే ఉంటాము, కానీ కొన్ని చోట్ల కదా
మన ఫ్యామిలీయే మనల్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, స్పెషలీ ఫర్ క్రైస్ట్. వాక్యంలోనే ఉంది, దేవుడిని అంగీకరించిన తర్వాత కుటుంబ సభ్యులు కలిసి ఉండలేకపోవచ్చు. కుటుంబాల్లో అదేంటి ఇన్ని సంవత్సరాలు ఈ విశ్వాసంలో ఉన్నావు, అదేంటి సడన్గా అటు వెళ్ళిపోయినావు, ఇది చాలా రావచ్చు. అంటే ఇది అన్యులకే అర్థమవుతుంది. దోస్ ఆర్ బార్న్ ఇన్ అ డిఫరెంట్ ఫెయిత్, దే విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. అలాంటి టైంలో కూడా మా అన్నయ్య నన్ను నడిపాడు. మా అన్నయ్య ఫస్ట్ బాప్తిజం తీసుకున్నప్పుడు నేను చాలా బాధపడిపోయినా. అంటే 2010లో తెలియంగానే అదేంటి సడన్గా మా వదిన వచ్చి అన్నయ్యని మార్చేసింది. ఐ ఫెల్ట్ దట్. నేను ఏడ్చిన. నేను ఇది సాక్ష్యంగానే చెప్తున్నాను. కానీ దేవుడు నన్ను ఇవాళ నిలబెట్టి ఇక్కడ సాక్ష్యం చెప్పేటట్టు పెట్టున్నాడు. అండ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నన్ను నేను దేవుడి పనివాడిగా చెప్పుకుంటాను. ఏమైనా ప్రాబ్లం వచ్చినా, దేవా నీ పనివాడిని నేను, ఈ ఆదివారం నేను ఉండకుండా ఉండొద్దు, ఏదైనా కానీ కెమెరా వర్కే కానీ ట్రాన్స్లేషనే కానీ, అంటే నేను ఉండాల్సిన చోట దేవుడు నన్ను ఉంచి ఉన్నాడు. అలా మా అన్నయ్యని దేవుళ్ళు ఆయన నడిపించి మా అన్నయ్య నన్ను నడిపాడు. సో స్పిరిచువల్ గ్రాండ్ ఫాదర్ టు మీ అండ్ టు మెనీ ఆఫ్ యూ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఇజ్రాయెల్ బ్రదర్ దగ్గర నేను ఎప్పుడూ ఒక మనిషిని లేపి మాట్లాడడం నేను చూడలే. ఐ ఫీల్ వీ షుడ్ డిక్లేర్ దట్. పాస్టర్స్ నార్మలీ ఎట్లా ఉంటారంటే ఏమైనా కానుకలు తెచ్చిన వాళ్ళని కొంచెం మాట్లాడతారు. ఇది చేదుగా అనిపించినా నిజాలేది. అంటే విఐపి ట్రీట్మెంట్ ఎవరికన్నా ఇచ్చి వాళ్ళని వాళ్ళ మన మధ్యలో ఉన్నారని వాళ్ళని తెగ పొగడ్డము, సత్కారాలు చేయడము మా పాస్టర్ చేయలే. ఆర్ స్పిరిచువల్ ఫాదర్ డిడ్ నాట్ డూ దట్ అండ్ ఐఎమ్ టెస్టిఫైయింగ్ ఇట్ హియర్. ఇంకా ఆయన హీ నెవర్ స్పోక్ మచ్ అబౌట్ టైథింగ్, ఇది ఇవ్వండి మాకు ఇది అవసరం ఉంది అని అడగలేదు. ఆయన ఆధారం ఎప్పుడూ దేవుడి పైనే ఉంది. దేవుడు నిజంగా వాళ్ళకి సమకూరుస్తున్నాడు. చెప్పాలా లేదా? ఇది మనస్ఫూర్తిగా మా పాస్టర్కి మా పాస్టర్ అమ్మకు కూడా ఇది వర్తిస్తుంది. సో దేవుడికి ఆ మహిమ, మన సంఘాన్ని బట్టి మనం ఉన్నదాన్ని బట్టి దేవుడికే మహిమ. అండ్ ఎవరు సాక్ష్యం చెప్పినా జనరలీ ప్రతి వీక్ ఆయన మెసేజ్ పెడుతూ ఉంటాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ప్లీజ్ లెట్ us know. ఆయనకు కూడా అవసరతలు తెలుసున్నాయి. ఆయనకు చెప్పకపోయినా ఆయన కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, సంఘంగా నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి మహిమ. జరిగిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుడికి మహిమని ఇవ్వాలి మనం. సో ఐ ఫీల్ యాజ్ అ చర్చ్, అంటే జాన్సన్ బ్రదర్ని చూసినా కానీ ఆ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి రావడము, లాస్ట్ 2 yearsలో నిస్సి బ్రదర్ మేబీ యూ వేర్ ఆల్సో నాట్ హియర్ అండ్ దిస్ ఫాదర్స్ డే is special to you. I wish and pray that you should soon come back and you as a family should celebrate and glorify God. ప్రార్థన అది కూడా చేయాలి మనం. సో I feel everybody should be blessed. God bless this testimony. Thank you for being our spiritual father, brother.